వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. మెడికల్ బెయిల్ వచ్చిన 30 గంటల తర్వాత వల్లభనేని వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్సను ఆసుపత్రిలోనే కొనసాగిస్తున్నారు. వంశీని ముందుగా విడుదల చేయకపోవడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయనను ఆసుపత్రిలో తరలించడంలో ఆలస్యం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. వంశీ రావడానికి ముందే ఆయన సతీమణి పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం వంశీ పోలీసుల అదుపులోనే ఉన్నప్పటికీ మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వంశీకి ప్రత్యేక భద్రతతో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బక్రీద్ పండుగ జరుపుకోవడం మీ ఇష్టం, కానీ పశువుల జోలికి వస్తే కబడ్దారని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బక్రీద్ రోజున గోవధ జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మేమే బాధ్యులం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సీఎం రాజు లాంటి వ్యక్తి కావడంతో గోమాతను రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గోమాత ప్రేమికులే కావడంతో బక్రీద్ నాడు గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవధపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, సార్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు అంటే ఈ 7th జూన్ నాడు ఒక్క ఆవు, ఒక్క ఎద్దు, ఒక్క దూడ కూడా కడు కావద్దు. బక్రీద్ మీరు ఏ విధంగా జరుపుకోండి, కానీ మా ఆవులని ఎవరు చంపకూడదు. అది చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి ఉన్నది. ముఖ్యమంత్రి గారు నాకు యాద ఉంది, మీరు కూడా ఒక గౌ సేవకుడు. ఎలక్షన్ సమయంలో మీరు కూడా గౌ పూజన చేస్తున్నారు. కనీసం ఏ పంతులతోని మీరు పూజ చేపించుకున్నారు కదా, ఆ పంతులకి అడగండి. ఈ తెలంగాణకి రాజు మీరు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా అపవిత్రమైన ఏదో జరిగితే ఆ పాపం మీకే తగులుతుంది. అది మీరు కొద్దిగా తెలుసుకోండి. అందుకోసం ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే మీ డిస్టిక్గా ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో మంచి ఆఫీసర్లు పెట్టి ఒక ఆవు, ఒక దూడ, ఒక ఎద్దు కూడా సిటీలో ఎంటర్ కావద్దు. అది మీరు చూడాలి. అదేవిధంగా ఎన్నో ఆవులు, ఎన్నో ఎద్దులు, ఎన్నో దూడలు సిటీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఓపెన్గా ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో, అక్కడిక్కడ ప్రతి ఒక్క జిల్లాలో రోడ్డు పైన పెట్టి అమ్ముతున్నారు. అక్కడ మీరు పోయి వెటనరీ డాక్టర్కి తీసుకొని పోయి చెక్ చేయండి. మంచి ఎద్దులు కనబడితే దానికి సీజ్ చేయండి. తీసుకొని వచ్చే వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి మరీ డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బీజేపీ డేట్ ఆఫ్ బర్త్ కు కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల తేడా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ స్వాతంత్ర్యం ముందు నుంచే దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు లాంటి వారు స్వాతంత్ర్యం తర్వాత పుట్టిన వాళ్లు కావడంతో వారికి కాంగ్రెస్ చరిత్ర తెలియదన్నారు. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వేసిన మొటిక్కాయలకు రఘునందన్ మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ద్వారా రఘునందన్ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ మొట్టికాయలకు మధ్య భ్రమించినట్టుంది రఘునందన్కి. కిషన్ రెడ్డి మొట్టికాయలకి రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టు వాళ్ళతుంది కూడా. ఓకే, ఇదంతా మామూలు అనుకో రాజకీయాలలో, కానీ ఒకసారి చరిత్రలో పోతున్నాం. దయచేసి మీడియా సోదరులందరూ ఇది కొంత కవర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్వాతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి మొదలు పెడుతున్నా, అంకెలతో సహా చెప్తున్నా. కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్న వార్తలను ఖండించిన ఎంపీ ఈటెల రాజేందర్ అలాంటి సంగతే లేదని స్పష్టం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీకి స్ట్రీట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో గల్లీ మాటలకు స్థానమే లేదని ఈటెల హెచ్చరించారు. బీఆర్ఎస్ మోదీ భయంతో అటు ఇటుగా చూస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడాలని, అర్థం లేని విమర్శలతో సమయం వృధా చేయవద్దని సూచించారు. బీఆర్ఎస్ బలహీనతను దాచేందుకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీకి స్ట్రీట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు.
భారతీయ జనతా పార్టీ అని చెప్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు లేదు. నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుప కంచెలు వేసింది వాళ్ళ డాడీ నాన్న వేసింది. నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతలకు ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల పలకంచెలు వేయడం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. జై హింద్ ర్యాలీ పేరుతో సైన్యాన్ని అవమానించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజల ఆకాంక్ష మేరకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, పహల్గాంలో ఉగ్రదాడికి భారత సైన్యం భగ్నంలో చేసేలా ప్రతీకార చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పీఓకో లేని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేసిందని తెలిపారు. దేశ రక్షణ కోసం సైన్యం చేస్తున్న ధైర్య సాహసాలను చిన్నచూపు చూడడం అంటే దేశభక్తిని అవమానించే చర్యనని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అన్ని రకాల ఆపరేషన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడము, పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాలను ఒప్పందాలను రద్దు చేయడము, మొత్తం పాకిస్తానీలు ఎవరున్నా కూడా వారి వీసాలన్నిటిని కూడా భారతదేశం రద్దు చేయడము, పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ఎంఓయూలను రద్దు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వము ఒక నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలతో ప్రకారం ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా త్రివిధ దళాధిపతులు లేక చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో కూర్చొని చర్చించి వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలను, మరి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర చరిత్రలో ఇంత దిగజారిన ప్రతిపక్ష నాయకుడు ఎవరిని కూడా గతంలో మనం చూడలేదు. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నా, మరి కొంతమంది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లాంటి నాయకులకు నచ్చకపోవడము దురదృష్టకరమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీని ఒక్కటే కోరుతా ఉన్నాం, అనేక రాష్ట్రాలలో ఓడిపోయారు, 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా మీకు ప్రజల నాడి అర్థం కాకపోవడము అది మీ చేసుకున్న దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భ వయసు సెలవు తీసుకుంటాం. గతంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎమ్మెల్సీ కవిత బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. మావోయిస్టులు నంబాల మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా కేంద్రం మానవత్వాన్ని విస్మరించిందని విమర్శించారు. ఏ కుట్ర చేసినా మృతుని శరీరాన్ని కుటుంబానికి అప్పగించకుండా ఉండటం అమానుషమని అన్నారు. మావోయిస్టుల విషయంలో కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మానవత్వం అనే పదానికి తుగ్లక్ పాలనలో అర్థమే లేదని ఎద్దేవా చేశారు. వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని, వాక్చాతుర్యంతోని ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, 1 కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని
ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం దేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మొన్న మనం చూసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ అబూజ్మట్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకుండా ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం తప్పు అని మండిపడ్డారు. ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతం సామాజిక అసమానతలు, ఆర్థిక వివక్ష, అణచివేత నుంచి ఉద్భవించిందని చెప్పారు. ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆ సిద్ధాంతం జనంలో జీవించి ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఉండగా నేను పోయి అక్కడికి ఎర్రమనాయుడు నుంచి చూడరు. అక్కడ అప్పుడు ఓడిపోయి ఉన్నాడు. అక్కడ బయట నుంచి అది పోలీసు అందరూ ఉన్నారు. నేను బయట పోదానండి బయట ఉన్నాను. పోలేదండి ఎమ్మెల్యేలు ఎంపీలు పోవాలంటా అన్నాడు. ఎవరైనా చెప్పిన తలకాయ వాళ్ళు బీ ఫారం మేము ఇస్తే వాళ్ళు లోపల పోయారు. మేము బయట వెళ్ళకపోతారా రెండు బాగా లాక్కుపోయారు వచ్చేసారు. అంటే అట్లా ఉంటాయి. ఎప్పుడు కానీ ఆయా రాజకీయ పార్టీ చీఫ్గా మాట్లాడారు. అది అంతర్జాతీయంగా పంపించారు. మా కాంగ్రెస్ పార్టీ అడగకుండా తల్లిదండ్రులను పంపించారు. అది తీసుకోకూడదు, తీసుకున్నారు. మరి ఓవైసీ మా ఒకడే ఒక ఎంపీ అతన్ని తీసుకుపోయారు. మరి సిపిఐ 2 లోక్సభ సీట్లు 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదు అంటే దేశ రక్షణలో కూడా లైక్స్ అండ్ డిస్లైక్సా. ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరైతే కష్టపడి నిలబడుతున్నారో వాళ్ళ కోసం కాకుండా నువ్వు చేస్తున్న పని. ఇప్పుడేమైంది, సావర్కర్ని పొగుడుతున్నారు, రేపో మాపో గాడ్సేని కూడా పొగుడుతున్నారు. గాడ్సే కూడా గుళ్ళు కట్టిస్తారు. అంటే ఈ దేశాన్ని మొత్తానికి వెనక్కి తీసుకుని సనాతన ధర్మం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడి ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఒకవైపు మండిపోతుంటే అందరిని కలుపుకొని డెమోక్రటిక్ ఫోర్స్ కలుపుకొని దేశాన్ని ఐక్యపరచడానికి ఉపయోగపడేది కాకుండా చీల్చి ముక్కలు చేసి నేను ఎప్పుడైతే ఉండాలని నేను ఒకటే గెలవాలని చెప్పేసి ఒక సంకుచిత వైఖరి వల్ల దేశ సమగ్రతకు, సమైక్యతకు, రాజ్యాంగానికి ప్రమాదం ఎందుకు వస్తుంటే ప్రమాదం మనం ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి వస్తున్న పాయింట్ కానే కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే అందరూ గట్టి పోరాటం సాగించాల్సింది. థ్యాంక్ యూ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు సో ఎక్కడ వరకు కాదు అనుకున్నది వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పటికి 30 మాటలు ఢిల్లీకి వచ్చారంటున్నారు. సంవత్సరం కాల 40 అంటే ఎన్ని రోజులు ఆయన పరిపాలించినాడు, ఎన్ని రోజులు సపరేట్ ఫైట్ బతికిపోయారు. కానీ అంటే ఈ విధంగా
రాష్ట్రాలలో ఆయా పార్టీని నిర్వీర్యం చేయడానికి కేంద్ర పార్టీ ఇచ్చేటువంటి ఊగిసలాట. కేంద్ర పార్టీ పర్మనెంట్ లేకుండా పోతే ప్రజలు దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. జాతీయ పార్టీ అది, జాతీయ పార్టీ బలం కూడా మేము కోరుకుంటున్నాం. అయితే బీజేపీ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సహా అన్ని కలిపి ఉండాలి. అదృష్టం దురదృష్టం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అది కొంచెం బలంగా ఉంది. మీరు చెడగొట్టుకోబాకండి అని మా గొడవ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగా పాలన అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవాల్లో తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించారని ఏఈఓ కొండలరావుపై ఫిర్యాదు చేసిన కామేశ్వర శాస్త్రి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 13వ తేదీన జరిగిన శ్రీ పుష్పయాగం సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. దీనిపై దేవస్థానం ఈవోని ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే కొండలరావు గతంలో మహిళా భక్తులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉండటంతో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సీరియస్ అయ్యారు. కమిషనర్ ఆదేశాలతో ఈవో సుబ్బారావు ఛార్జ్ మెమో జారీ చేశారు. విచారణ చేపట్టాలని సీఎం దృష్టికి వెళ్లిన ఈ ఫిర్యాదుతో దేవస్థానంలో కలకలం చెలరేగింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఆనందలక్ష్మి సత్యవతి దేవి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై వచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి రావడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఎంక్వైరీ నిమిత్తం మన డిప్యూటీ కమిషనర్ గారికి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది. దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సదరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉంటాం ఆ ఫోకల్ పాయింట్లో ఉండకూడదనే ఉద్దేశం మీద దేవాలయం నుండి నిన్న అనగా 29వ తేదీన ఆయన్ని ఆలయ విధుల నుండి తప్పించి మనకి గోశాల తర్వాత వనములు గార్డెన్కి సంబంధించినటువంటి విభాగానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయింది. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన పిదప ఈ రిపోర్టుని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. బోరబండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులతో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉన్న తర్వాత కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ అరాచకాలను పీసీసీ అధ్యక్షుడు గమనించాలని హితవు పలికారు. ఫతేనగర్ బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ హీనత వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పందించకపోతే బ్రిడ్జిపై ధర్నా చేపడతామన్నారు. చిన్న మధ్యతరగతి వారి ఇళ్లపై దాడులు అభివృద్ధికి వ్యతిరేకమని మండిపడ్డారు. కాంగ్రెస్ జరిగినటువంటి బోడబండలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. ఈ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల నిన్న ఈ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లవాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్, ఎక్కడ చూసినా ప్రజావాణిని పెట్టి సుమారం పెడతారు. ప్రజావాణి కాదు, నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు.
ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసర్ల పాత్ర వాళ్ళే పంపించి ఫలానా నాయకుని కలవండి, కలిస్తేనే మేము ఇల్లు ఆపుతాము లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు. 18 నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ 6, 7, 8 ఫ్లోర్ వద్ద 0 పర్మిషన్. దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు. దానికి ఆనుకోని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో, వేధింపులు చేశారో ఆ యువకుడు చనిపోయాడో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దు ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆలయ భూములను తమ బినామీలకు లీజుగా ఇచ్చేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములను తక్కువ ధరకు లీజ్ పేరుతో 33 ఏళ్లకు అప్పగించేందుకు జీవో 139ను జారీ చేయడం దారుణమన్నారు. ఆలయ భూములపై కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం అక్రమంగా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. విరాళంగా ఇచ్చిన భూములు ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం అనైతికమని అన్నారు. తక్షణమే జీవోని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి 4,244 ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది. ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు, ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు. ఈ భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక 33 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తుంది. ఈ నోటిఫికేషన్ని 2వ తారీఖు 5వ నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి చర్య ద్వారా, ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూడండి, మీరు ఈ 33 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం, 50 సంవత్సరాలు దాటిన లీజులున్నాయి, భూములున్నాయి. తిరిగి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో, ఎవరైతే వాడకందారులు ఉన్నారో, ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భూదోపిడీ అనేది ఎక్కువైపోయింది. ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావాల్సినటువంటి వారికి. ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించారు. భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పించేందుకు రేవంత్ రెడ్డి సైనికులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సైనికుల రహస్య అంశాలపై వ్యాఖ్యానించడం దేశ భద్రతను దెబ్బతీసేలా ఉంటుందన్నారు. కాశ్మీర్లో అసలు సమస్య పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు అదే పార్టీ నేతలు నకిలీ దేశభక్తి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ 30 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని,
ఆయనను ఆకట్టుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశం మొత్తం సైనిక దళాల వెనుక ఉందని స్పష్టం చేశారు. చెప్పి మళ్ళీ అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 10-15 రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా. మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరెవరు? దేశ ప్రజలందరికీ హక్కు ఉంది ఏడవడానికి, కానీ ఈ అంశం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది, మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాలని శంకించే విధంగా, కించపరిచే విధంగా మాడుతూ ఉన్నారు. ఇది పెద్ద జోక్. కాశ్మీర్లో కుంపటి పెట్టింది ఎవరు? కాశ్మీర్ సమస్యకు కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయినా 3 గంటల గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది వేరు సంగతి. కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దాంట్లో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సరికాదు. మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ప్రజలు ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎక్కడికో పోయింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, మోడీ గొప్పగా పనిచేసిండా, ఇదా మనకు కావాల్సింది? ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ, దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం, ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది, వారి పేరును గుర్తించడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ, దేశ భద్రత, సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం. మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీద దోలుతుందో, ఎటువంటి బాధ్యతారహితంగా ఉంటుందో మరి వాళ్ళ ప్రజలు గమనించాలని కోరుతూ, ఇటువంటి యొక్క వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం చూసుకోవాలి. ఈ తరహా విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, అదే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడుగుతుందో నాకు కూడా అర్థం కాలేదు. బేసికలీ ఒకవైపు పాక్ లీడర్లు కానీ, పాక్ ఆర్మీ కానీ, లేకపోతే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ నుండి భారతదేశానికి వ్యతిరేకంగా ఉండే మీడియా అడిగేటటువంటి క్వశ్చన్లు రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎన్ని రాఫెల్ చెట్లు, ఇది ఏం మాట అంటే భారత వాయు సైన్యం యొక్క లేకపోతే ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు శంకిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రాపకం కోసము ఎంత నీచానికైనా నేను దిగజారుతాను, మాట్లాడతానంటే సరైన పద్ధతి కాదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలియజేస్తాను. ఏపీ సీఎం చంద్రబాబు పాలన అగమ్య గోచరంగా మారిందని, హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు తాను చేయని పనులను చేసినట్టు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఏఐ వీడియోపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారని, రౌడీ రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని ధ్వజమెత్తారు. ప్రజలను తమ కన్న బిడ్డల వల్లే చూసుకున్నారు. ఇది నా బాధ్యత అన్నాడు. జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే. కోవిడ్ సమయంలో 78,000 కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా, ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్లు పంపినారు, వాలంటీర్లను పంపినారు, ఇంటింటికి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు, ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు, ప్రతి నెల 1000 రూపాయల డబ్బులు ఇచ్చినారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేశానికే ఆదర్శమయ్యారు. మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు, పోర్టుల నిర్మాణం చేపట్టారు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు, పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు, వెలుగొండను దాదాపు పూర్తి చేశారు. గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి గాలేరు నగరి ద్వారా అంద్రినివాకు లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పుకోవడానికి 100 ఉన్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మరి ఈ 1 సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు? చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు? మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటా ఉన్నారు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 170% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది 170% మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే, అప్పుడే 6 శాసనాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం, సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జిమర్స్ ఫిక్స్కి వెళ్ళిందా? మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా?